యాక్చువల్లీ నాకు స్టీఫెన్ గారు చెప్పినప్పుడు ఐ థాట్ ఏదో చిన్న సినిమా ఉంటుంది అనుకున్నాను. బట్ హీస్ మేడ్ ఇట్ అవుట్ లైక్ అ రియలీ లార్జ్ హాలీవుడ్ ఫిల్మ్. హీ స్పెంట్ ఆల్మోస్ట్ 1.5 years ఆన్ ఈఎఫ్ఎక్స్. ఈ సినిమాకి యాక్చువల్లీ స్టోరీ చెప్పాలంటే ఆల్రెడీ అన్ని మీరు ట్రైలర్లో చూశారు. సో ఐ డోంట్ థింక్ దిస్ ఎనీథింగ్ లెఫ్ట్ ఫర్ మీ టు సే ఎక్సెప్ట్ ప్లీజ్ వాచ్ ది మూవీ ఇన్ థియేటర్స్. డైరెక్టర్ గారు అయితే ఈజ్ ఎక్సీడెడ్ ఆల్ ఎక్స్పెక్టేషన్స్. దిస్ ఇస్ గోయింగ్ టు బి అ హ్యూజ్ ఫిల్మ్, huge range. So please make sure that you go to theatres to watch this film. I really want to thank the director for giving me an opportunity to work in this film, and I really enjoyed every moment of being in this film. Thank you, Andy. Thanks so much for giving me this chance. And even the producer. Thank you, Andy. Thanks, everybody. Wish the team all the very best. Thank you. అండ్ ఈ మూవీ గురించి చెప్పాలంటే స్టీఫెన్ అండ్ స్టాన్లీ. ఫస్ట్ స్టాన్లీ పరిచయం బాగా మా అంత క్లోజ్. మా తమ్ముడు వస్తున్నాడు, సినిమా తీస్తున్నాడు అన్నాడు. ఏం సినిమా తీస్తున్నాడు అంటే తెలుగు సినిమానే అన్నాడు, కానీ ఇంగ్లీష్లో తీస్తున్నాడు అన్నాడు. నాకు అర్థం కాలేదు. అంటే ఏంటి అన్న అంటే నేను సినిమా జరుగుతూ ఉంది, షూటింగ్ అవుతున్నది, షూటింగ్ అయిపోయింది, సినిమా చూపించడం ఏంటి, ఎంతకీ చూపించడం ఏంటి, ఎప్పుడు ఇస్తున్నారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే అది నీకు చూస్తే అర్థం కాదు అన్నాడు. ఫస్ట్ ఏమవుతుంది అంటే సినిమా చూస్తే ఫస్ట్ అర్థమయ్యేది మనకే, అట్లాంటిది అర్థం కాదు అన్నాడు. ఏంది అని చూశాను. చూస్తే ఏమీ లేదు స్క్రీన్లో, ఒక 2 రీళ్ళు ఏమీ లేదు. అక్కడ ఏదో గోడ, ఇక్కడ ఏదో గ్రీన్ మ్యాట్ ఇటుంది. ఇప్పుడు దీంట్లో ఏమొస్తుంది అంటే కొండ వస్తుంది అన్నాడు. కొండ ఎందుకు వస్తుంది అంటే తర్వాత బాంబులు వస్తాయి. ఓహో, అంటే ఒక దగ్గర ఒక 2 రీళ్ళు సీజీ చేయటం అనేది నాకు తెలిసి వండర్ మామ. అసలు నేను రీల్స్ చూశాక షాక్ అయినాను. ఏంటంటే నెక్స్ట్ లెవెల్ విజువల్స్, అంటే మొత్తం సీజీనే. ఫస్ట్ మన సినిమాలో సీజీ మనం ఏదైనా అక్కడక్కడ చేయించాలంటేనే మనం సీజీకి టైం తీసుకుంటాం. అట్లాంటిది 1.5 year దాన్ని యూఎస్లో చేయించి సీజీ తెచ్చి ఇచ్చాక ఓకే పర్సనల్గా కూర్చొని బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసాం. సాంగ్స్ అయితే లక్కీలీ సింగిల్ షాట్ ఓకే అయినాయి అన్ని సాంగ్స్. ఫస్ట్ టైం అంటే అన్ని ఆల్బమ్ సాంగ్స్ లాగా ఉంటాయి, రెగ్యులర్ మన కమర్షియల్ సాంగ్స్ కాకుండా ఒక ఆల్బమ్ సాంగ్స్ లాగా చేసాం. దానికి ఫస్ట్ యాక్సెప్ట్ చేశాడు. ఏంటంటే ఇలాంటి సినిమాకి అలాంటి సాంగ్స్ ఉంటేనే బాగుంటుందని చెప్పినప్పుడు యాక్సెప్ట్ చేయటం. చాలా ఈ సినిమాని పెద్ద హిట్ చేయాలి. June 14th మీ అందరూ చూసి ఫస్ట్ టైం ఇండియన్ సూపర్ ఉమెన్ సినిమా, ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ, మా మామూలు ఇద్దరికి మంచి డబ్బులు రావాలని కోరుకుంటూ, యుఎస్ నుంచి వచ్చిన జై గారికి అండ్ సార్కి అండ్ అందరికీ, ఈ కబీర్ నా ప్రాజెక్టు మేము కూడా చేస్తున్నాం. ఒక ప్రాజెక్ట్, నెక్స్ట్ ఒక ప్రాజెక్ట్, దాంట్లో కూడా కబీర్ మెయిన్ విలన్. నెక్స్ట్ లెవెల్లో తన ఇంట్రడక్షన్ చేస్తున్నాం. అండ్ ఈ మూవీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. So Indrani, how Indrani started, I met Stephen sir and Stanley sir 3 years back. I was shooting in Goa and they came to me, ki we are making this subject with the storyboard, and I was shocked to see ki sir, can we make this? So I was like, he said yeah, and I'm hats off to Stanley sir and Stephen sir ki wo cheez bana di inhone. So it took us 3 years जो आपने विजुअल्स देखे हैं अभी. तो बीच में आई रिमेंबर सर ने कॉल किया था मुझे एंड कि यार वीएफएक्स में मज़ा नहीं आ रहा है. तो पहले यहाँ की कंपनी ने किया, देन दे टुक टू यूएस, टुक सम कंपनीज एंड देन आई सॉ द ट्रेलर, आई रियली लाइक्ड इट. तो इंडिया में सुपर गर्ल की फिल्में बहुत कम बनती हैं, एंड दिस इज़ द फर्स्ट फिल्म वेयर इंद्रानी इज यानिया इज प्लेइंग सुपर गर्ल एंड आई एम प्लेइंग सुपर विलन इन द फिल्म. So it's a very good subject, guys. It's not कि kids देखेंगे फिल्म को, दादा दादी नाना नानी, मतलब फैमिली ओरिएंटेड फिल्म है, एक्शन भी है, बहुत कॉमेडी भी है, वीएफएक्स बहुत अच्छा है, सीजी बहुत अच्छा है फिल्म में. एंड साईं गारू मैंने गाने सुने अभी, रावणा एंड रोका रोका, टू गुड यार, लव्ड इट, ब्यूटीफुल म्यूजिक सर. सो आई वांट टू कंग्रेचुलेट स्टीफन सर एंड स्टैनली सर कि जो उन्होंने सपना देखा था ये सब्जेक्ट बनाने का वो पूरा किया इन्होंने. एंड आई एम सो हैप्पी कि फिल्म आई अभी. सो आई वांट टू रिक्वेस्ट टू एवरीबॉडी कि 14 जून को फिल्म रिलीज़ हो रही है, तो थिएटर्स में प्लीज़ सपोर्ट अस. न्यू प्रोड्यूसर्स हैं यार, कुछ अलग लेकर आ रहे हैं. इट्स अ यूनिक सब्जेक्ट. ऐसी फिल्म कम बनी है, कुछ गलती हो तो प्लीज़ फॉरगिव अस, बट डू कम टू थिएटर्स, प्लीज़ स्प्रेड द वर्ड. इट्स अ यूनिक फिल्म. कम टू थिएटर्स, वॉच विद अस. थैंक यू वेरी मच. థ్యాంక్ యూ కబీర్ జీ, థ్యాంక్ యూ సో మచ్. మాతో మీ వ్యాపారాన్ని పెంచుకోండి. అన్ని రకాల వ్యాపార ప్రకటనలు
మా IoT ప్లాట్ఫారంలో వేస్తాం. అతి తక్కువ ఖర్చుతో మీ వ్యాపారం నిమాతో ముందుకు తీసుకువెరతాం. అన్నింటిలో మీ వ్యాపారం ప్రచారం చేస్తాం. మీ వ్యాపారం మా ప్రచారం. మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి.